సహోదరులారా, యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాను. మేము సెవెంత్ హ్యాపీ చర్చ్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు మోహిని. అయితే బైబిల్ గ్రంథం నుంచి ఒక వచనము చెప్పాలని ఆశపడి ఉన్నాను. రామపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడును కాను. ఎలా అనగా నమ్ము ప్రతి వారికి, మొదట యూదులకి, క్రీస్తు దేశస్తులకి కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి అయి ఉండాలి. ఈ చిన్న వచనము దేవుడు దీవించిన గాక. అయితే పౌలు ఏమని చెప్తున్నారంటే, పౌలు భక్తుడు, మరి మనము సువార్తను సువార్త చేసేటప్పుడు మనము సిగ్గుపడే అవసరం లేదు. మనము సువార్త ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క దేశము, ప్రతి ఒక్క ప్లేస్, ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళాలి మన ద్వారా. మరి యేసుక్రీస్తు సాక్ష్యము మనం ప్రతి ఒక్కరికి మనము చెప్పాలి. మరి దేవుడు మన కోసము మరణించి మన పాపాల నిమిత్తం కాగిది మనకి ఒక చీకటిలో నుంచి వెలుతురులో తీసుకుని వచ్చారు. కాబట్టి మనము సువార్తను ప్రతి ఒక్కరిని చెప్పాలి. ఊరు, దేశము, ప్రపంచం మొత్తాన్ని చెప్పాలి. ఆయా భాషలని, ఆయా జాతులని ఎవరని కాకుండా ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు సువార్త మనం చెప్పాలండి. మనము యేసుక్రీస్తు వారికి చెప్పినప్పుడు మనము సిగ్గుపరిచే వాళ్ళము కాదు. ఎవరో ఏమో అనుకుంటారనే కాదు. ప్రతి ఒక్కరికి ఏంటంటే రక్షణ, మనకు చెప్పేవారికి రక్షణ వస్తుంది, ఆలకించే వారికి రక్షణ వస్తుంది. మనకి దాని వల్ల ఏమి కూడా భయం ఉండకుండా శక్తి అయి మనకి ఉన్నదనమాట. దాని విషయంలోనే మనం సిగ్గుపరిచే మనకి దేవుడు ఇచ్చేయరు. ప్రతి ఒక్కరికి మనము శుభ్ర చేసి చెప్పాలండి. ఈ ఒక్క చిన్న వచనం దేవుడు దీవించిన